ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు. అలాంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభ మే మొదటి వారంలో ఒంగోలులో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం. జర్నలిస్టుల సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు. అందుకు గాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం. ఇప్పటికే 2 సార్లు జరిగి ఇది 3వసారి కూడా ఒంగోలులో జరగనుంది. ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు, ప్రముఖులు, దాతలు అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇందుకు మీరందరూ సహకరించాలని, ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఏ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పడియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నివేదికని పెట్టడం జరిగింది. అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వాలి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఆ నివేదిక, నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని, అందుకు గాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. అందులో భాగంగా అది జాప్యం జరిగింది. రెండోది, ఈ రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్లకు అక్రిడేషన్లు, యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఎలా ఇవ్వాలి, అందులో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌటు రాష్ట్ర సమాచార శాఖకు వచ్చింది. దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉండి యూట్యూబ్, పీడిఎఫ్ నిర్వహిస్తున్న వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్రిడేషన్ చేయమని మనం కోరుతున్నాం. వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ, వచ్చే నెల మొదటి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ అక్రిడేషన్ నిబంధనల్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం, లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.